చందమామ కథ. అపనమ్మకం. పూర్వం ఒక నగరంలో కొప్పిశెట్టి అనే వజ్రాల వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన తనకి తన ఇంటికి రక్షగా గోవిందుడనే జట్టిని నౌకరుగా నియమించుకున్నాడు. గోవిందుడు మహాబలశాలి. అయితే శెట్టికి గోవిందుడి మీద నమ్మకం లేదు. ఎవరైనా వజ్రాల బేరం చేయటానికి తన వద్దకు వచ్చినప్పుడు శెట్టి గోవిందుడిని ఏదో పని మీద ఎక్కడికైనా పంపించేసేవాడు. తన వద్ద ఉన్న వజ్రాలు గోవిందుడి కంట పడితే వాడు తనకి ద్రోహం చేస్తాడని ఆయనకి భయం. కొంతకాలం గడిచాక గోవిందుడు శెట్టికి తన మీద నమ్మకం లేదని గ్రహించాడు. అవకాశం దొరికితే శెట్టి కళ్ళు తెరిపించాలని వాడు అనుకున్నాడు. ఒకనాడు శెట్టి లోపల భోజనం చేస్తున్న సమయంలో ఇద్దరు పెద్ద మనుషుల్లాంటి వాళ్ళు లోపలికి వస్తూ వసారాలో కూర్చునున్న గోవిందుడిని చూసి గతుక్కుమన్నారు. గోవిందుడు వాళ్ళని చూసి లేస్తూ దయచేయండి దయచేయండి అన్నాడు. అందులో ఒకడు గోవిందుడికి దగ్గరగా వచ్చి, శెట్టిగారు ఏం చేస్తున్నారు అని అడిగాడు. లోపల భోంచేస్తున్నారు అన్నాడు గోవిందుడు. ఆ మనిషి గోవిందుడితో రహస్యంగా, శెట్టి వద్ద మొత్తం ఏమాత్రం విలువ చేసే వజ్రాలున్నాయి, అవన్నీ ఎక్కడుంటాయి, మాకు సహాయం చేసావంటే నీకు మాతో పాటు వాటా ఇస్తాం అన్నాడు. గోవిందుడు వారిద్దరిని పరకాయించి చూసి, ఒక్క క్షణం ఉండండి, అన్ని సంగతులు కనుక్కొని వస్తాను అన్నాడు. వాడు లోపలికి వెళ్ళి, అయ్యగారు, వజ్రాలు కొనటానికి ఎవరో ధనికులు దూరదేశం నుంచి వచ్చారు, పెద్ద బేరంలా ఉంది, త్వరగా రండి అన్నాడు. శెట్టి ఈ మాట వింటూనే భోజనం ముగించి చేయి కడుక్కుని వచ్చి, నువ్వు వాళ్ళను కూర్చోబెట్టి మన ఊరి చెరువులో నీళ్లు ఏమాత్రం ఉన్నదో చూసిరా, వెళ్ళు అని గోవిందుడితో అన్నాడు. అలాగే బాబు అంటూ గోవిందుడు పెద్ద మనుషులు చూస్తుండగానే బయటికి వెళ్ళిపోయాడు. అదే సమయం అనుకుని పెద్ద మనుషుల్లాగా వచ్చిన దొంగలిద్దరూ లోపలికి జరపడి శెట్టిని కాళ్ళు చేతులు బంధించి పెట్టి తెరిచి అందులో ఉన్న వజ్రాలన్నీ సంచుల్లో నింపుకుని గోవిందా గోవిందా అంటూ కేకలు పెడుతున్న శెట్టి నోట గుడ్డలు గుక్కి బయటికి జారుకున్నారు. గోవిందుడు ఆటే దూరం వెళ్ళలేదు. వాడు దొంగల కోసం కొద్ది దూరంలో కాపు వేసున్నాడు. వాళ్ళు కనిపించగానే పని పూర్తయిందా అని అడిగాడు. అయింది, ఇదిగో నీ వాటా అన్నారు దొంగలు. దొంగ వెధవల్లారా, వాటా తీసుకునేటందుకు నేను మీ వంటి వాడిని అనుకున్నారా అంటూ గోవిందుడు సంచులు పట్టుకున్న వాడిని మొహం పగిలేటట్టు కొట్టాడు. వాడు కిందపడి నెత్తురుగక్కాడు. గోవిందుడు సంచులు రెండూ తీసుకుని శెట్టి ఇంటికి వచ్చాడు. శెట్టి వాడిని చూస్తూనే బావురుమని, వచ్చావా గోవిందా, నా సొత్తంతా దోచుకున్నారు అంటూ మొత్తుకున్నాడు. వాళ్లకు నేను తగిన బుద్ధి చెప్పాను, మీ సరుకంతా ఉందో లేదో చూసుకోండి అంటూ గోవిందుడు సంచులను శెట్టి ముందు పడేసి శెట్టి కట్లు విప్పాడు. శెట్టి తన వజ్రాలన్నీ తిరిగి దొరికినట్టు తెలుసుకుని, నువ్వు ఇంత విశ్వాసపాత్రుడు అని తెలియక నీకు ద్రోహం చేశానురా అన్నాడు. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.